స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఓటర్లు ధైర్యంగా వచ్చి పోలింగ్ కేంద్రాల వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. జిల్లా కలెక్టర్ షణ్మోహన్. చాట్ బాట్ ద్వారా ఇప్పటికే జిల్లాలో 3,15,00,000 రూపాయలు విలువ చేసే సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశాం. జిల్లా ఎస్పీ మణికంఠ. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేస్తున్న ఉమ్మడి కూటమి అభ్యర్థులకు కాపులు బలుజుల మద్దతు ఉంటుంది. రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్ వాసిరెడ్డి యేసుదాస్. వార్తల్లోని వివరాలు. ఓటర్లు ధైర్యంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి షగలి షణ్మోహన్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశపు మందిరం నందు జాయింట్ కలెక్టర్ మరియు చిత్తూరు రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు, డిఆర్ఓ పుల్లయ్య, పూతలపట్టు ఆర్ఓ చిన్నయ్య, చిత్తూరు ఏఆర్ఓ డాక్టర్ అరుణలతో కలిసి 2024 ఎలక్షన్స్ కు సంబంధించి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మే 13 పోలింగ్ రోజున ఓటర్లు ధైర్యంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల విధులకు డ్యూటీ వేసిన 12,000 మంది ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కలిగించడం జరిగిందని తెలిపారు. పీఓ, ఏపీఓ, ఓపీఓలకు ర్యాండమైజేషన్ అయిన తరువాత వారికి ఏ నియోజకవర్గం కేటాయించడం జరుగుతుందని, వీరికి మే 3వ తేదీ నుండి 2వ విడత పీఓలు, ఏపీఓలు, ఇతర పోలింగ్ సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు సంబంధించిన నియోజకవర్గాలలో ఆర్ఓల ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుందని, శిక్షణ అనంతరం పోస్టల్ బ్యాలెట్ వినియోగించుటకు 7 నియోజకవర్గాలతో పాటుగా చిత్తూరు పార్లమెంటుకు సంబంధించి నియోజకవర్గాల వారికి బాక్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. దివ్యాంగులు, 85 సంవత్సరాల పైబడ్డ వారు ఇంటి వద్ద నుండి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ నెల 21 నుండి 23 వరకు బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి సర్వే చేసి వారి ఇష్టాలను తెలుసుకోవడం జరుగుతుందన్నారు. సాధ్యమైనంత వరకు పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 20 నుంచి 23 తేదీల మధ్యలో నేను మళ్ళీ ప్రెస్ నోట్ వచ్చాను. ఆ తేదీల మధ్య ప్రతి ఇంటికి వెళ్ళి బూత్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళకి ఇవ్వాల్సిన ఫామ్ 12B అనే ఒక ఫామ్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి సుముఖత తీసుకోవాలి. అంటే వాళ్ళు ఇంటి దగ్గర ఓటు వేస్తారా లేకపోతే ఆఫీస్ పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయాలా అనే వాళ్ళ దగ్గర నుంచి చాయిస్ మనం తీసుకోవాలి. అది మనం ఫామ్ 12D మీద తీసుకోవాలి. అండ్ ఈ ప్రక్రియ జరిగేటప్పుడు అందరికీ మనం 2-3 విషయాలు చెప్పదలుచుకుంటాం. సో ఈ ఎంప్లాయీస్కి వచ్చేసరికి ఎంప్లాయీస్కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ సుముఖత వ్యక్తం చేసిన ఫామ్ 12D మనం ట్రైనింగ్ టైంలో వెనక్కి తీసుకోవడం వాళ్ళ దగ్గర నుంచి, ఆ ట్రైనింగ్ టైంలోనే ఓట్లు వేయించడం, అక్కడ ఒక బ్యాలెట్ బాక్స్ పెట్టి అక్కడ సీల్ కవర్లో ఓటు వేయించుకోవడం. అండ్ ఈ ప్రక్రియ జరిగేటప్పుడంతా వీడియో కెమెరాతో రికార్డ్ చేయడం. తర్వాత పొలిటికల్ పార్టీస్ వైపు నుంచి ఉన్న రిప్రజెంటేటివ్స్, వాళ్ళకి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఉంటే వాళ్ళు కూడా అక్కడ కూర్చోవడం తప్పనిసరి. 7 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి 7 ఆర్ఓ ఆఫీసుల్లో ఇదే పద్ధతి జరుగుతుంది. అండ్ ఏ ఎంప్లాయీ ఎక్కడైతే ఎలక్షన్ డ్యూటీకి నియమించబడతాడో ఆ కాన్స్టిట్యున్సీలో అతనికి ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో ఓటు ఉందో జిల్లాలో ఆ కాన్స్టిట్యున్సీ తాలూకు బాక్స్లో అతను ఓటు వేయచ్చు. సో అతను మళ్ళీ ఇక్కడికి తిరగాల్సిన అవసరం లేదు. ట్రైనింగ్కి పోతాడు, పోయిన చోట 7 కాన్స్టిట్యున్సీల బాక్స్లో ఉంటాయి. మన జిల్లా వాళ్ళే కాబట్టి అందరూ ఏ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన బాక్స్లో ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఓట్లు వేస్తారు. అసెంబ్లీ ఓటు ఆడేస్తాడు, పార్లమెంట్ ఆడే ఓటు వేస్తాడు. సో ఈ ప్రక్రియ అంతా పర్యవేక్షించడానికి మనము ఉంటాము. ప్లస్ పొలిటికల్ పార్టీస్ వైపు నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ని ఉండాలి. ఆ పొలిటికల్ బాడీస్ మీటింగ్ జరిగినప్పుడు వెన్స్డే పెట్టాం, బుధవారం జరిగినప్పుడు ఆ రోజు అందరికీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళ సంసిద్ధత వాళ్ళు కూడా దే ఆల్సో అంటే మనతో పాటే వాళ్ళు కూడా ఏకీభవిస్తారు ఈ ప్రాసెసే బెటర్ అని. ఇది పక్కన పెడితే మనకి ఈసారి కొత్తగా జరుగుతున్నది లాస్ట్ 2019 ఎలక్షన్లో జరిగింది ఏంటంటే 30,000 మంది ఓటర్
అంటే దాదాపు కాన్స్టిట్యూన్సీకి 3,500 నుంచి 4,000 మంది ఓటర్లు మనకి పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓట్ వేయలేని పరిస్థితిలో ఉండొచ్చు. అది పర్సన్స్ విత్ డిజబిలిటీ అన్నంత మాత్రం ప్రతి పర్సన్ అవ్వాల్సిన అవసరం. మనకి 23,000 మంది మన దగ్గర ఓటర్ కార్డు పర్సన్స్ విత్ డిజబిలిటీ అని చెప్పి మార్క్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ప్రతి ఒక్కళ్ళు పర్సన్స్ ఓటు వేయలేని పరిస్థితిలో ఉండకపోవచ్చు. కొందరికి కార్డు బాగానే ఉండొచ్చు, లేకపోతే ఒక కన్ను పోయి ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయడం ఉత్తమం. మన వైపు నుంచి కూడా కావాల్సిన భద్రత కానీ, కావాల్సిన ప్రాసెస్ కానీ, ఇప్పుడు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పిస్తున్నాం కాబట్టి పోలింగ్ స్టేషన్స్లో. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి నా విధంగా ఏంటంటే వీలైనంత వరకు పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయడం ఉత్తమం. మన ప్రజాస్వామ్యం అన్న తర్వాత ఇలాంటి 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఇంత బృహత్తర చాట్ బాట్ ద్వారా ఇప్పటికీ జిల్లాలో 3,15,00,000 రూపాయలు విలువ చేసే 1,500 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగిందని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. శుక్రవారం జిల్లా ఎస్పీ చిత్తూరులో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎవరైనా స్మార్ట్ ఫోన్లు పోగొట్టుకున్నట్లయితే చాట్ బాట్ లేదా సెంట్రల్ ఎక్విప్మెంట్ IDTT రిజిస్టర్ పోర్టల్ ద్వారా రికవరీ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ వెల్లడించారు. మొదటి దశలో 500 ఫోన్లు, రెండవ దశలో 200 ఫోన్లు, మూడవ దశలో 300 ఫోన్లు, నాలుగవ దశలో 200 ఫోన్లు, 5వ విడతలో 300 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు. చిత్తూరు జిల్లా ప్రజలే కాకుండా పొరుగు ప్రాంతాలకు, రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఈ యాప్ను సద్వినియోగం చేసుకున్నట్లు ఎస్పీ మణికంఠ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఏఎస్పీ ఆరిఫుల్లా పాల్గొన్నారు. బాధితులకు జిల్లా ఎస్పీ ఫోన్లు అందజేశారు. అందరికీ నమస్కారం. చిత్తూరు జిల్లా పోలీసులు చేసిన గుడ్ వర్క్ మీ ముందు రిప్రజెంట్ చేయడానికి ఈరోజు మొబైల్స్ రికవరీ మేళా జరపడం జరిగింది. ఇందులో భాగంగా ఓవరాల్గా 300 మొబైల్స్ మీ ముందు ఉంచడం జరిగింది. వీటినన్నింటినీ కూడా ఎవరైతే సరే మొబైల్స్ పోగొట్టుకున్నారో వాళ్ళు చాట్ బాట్ మనకి ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది, వాట్సాప్ నెంబర్ 9440900004. ఈ నెంబర్కి వాళ్ళు హాయ్ అని మెసేజ్ పెట్టినట్లయితే దాని నుంచి మనం ఫర్దర్గా డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళ IMEI నెంబర్ ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి, వాళ్ళ అడ్రస్, వాళ్ళ పూర్తి వివరాలు కనుక మనకి తెలియపరిచినట్లయితే వీటినన్నింటినీ కూడా మేము ఒక డేటాబేస్ మెయింటైన్ చేసి ఫర్దర్గా మనము టెక్నికల్ అనాలిసిస్ చేసి మా దగ్గర ఉండే టోటల్ 7 మెంబర్స్ ఈ టీము వాటిని టెక్నికల్ అనాలిసిస్ చేసి ఈ పోగొట్టుకున్న వాళ్ళు ఇప్పుడు పోగొట్టుకున్న తర్వాత ఎవరో ఒకళ్ళు అందులో సిమ్ వేసి వాడుకోవడం జరుగుతుంది. ఆ సిమ్ వేసిన తర్వాత ఎక్కడ వాడుతున్నారని తెలిసిన తర్వాత వాటిని రికవరీ చేయడం జరిగింది. ఇందులో చిత్తూరు జిల్లాదే కాకుండా బయట మన చుట్టుపక్కల ప్రాంతాలు, పక్క స్టేట్స్లో కూడా మనము పోగొట్టుకున్న వాళ్ళకి కూడా రికవరీ చేయడం జరిగింది. వీటిని ఈరోజు మొత్తం 300 మందికి కూడా అందజేస్తున్నాం. ఇది ఇప్పటివరకు 5 ఫేజెస్లో జరిగింది. ఇప్పటివరకు ఓవరాల్గా 1,500 మొబైల్ ఫోన్స్ మనం పోగొట్టుకున్న వాళ్ళకి అందజేసాము. వీటి టోటల్ వర్త్ 3,15,00,000 3,15,00,000 విలువ చేసే ఇన్ని ఫోన్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇది ఫేజ్ 5. ఈ ఫేజ్లో మొత్తం 300 ఫోన్స్ వర్త్ 65 lakhs 65 లక్షలు విలువ చేసే ఫోన్స్ కూడా మీ ముందు ఉన్నాయి. వీటిని కూడా రికవరీ చేసి ఈరోజు ఎవరైతే సరే బాధితులు పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ అందజేస్తాం. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పోటీ చేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకే కాపులు, బలుజుల మద్దతు ఉంటుందని రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్ వాసిరెడ్డి యేసుదాసు స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టీడీపీ పాలనలోనే బాగా అభివృద్ధి చెందిందన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కాపులు, బలుజులను అన్ని విధాలుగా కష్టపెట్టడంతో ఆ సామాజిక వర్గం వారు తెలుగుదేశం పార్టీలో చేరారని తెలిపారు. అయితే ప్రస్తుతం ఉన్న వైసీపీ పాలనలో కాపులు, బలుజులు కాంగ్రెస్ పార్టీ పాలన తరహాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. విదేశీ విద్య, కాపు భవనాల నిర్మాణం, మద్య నిషేధం అమలు, 3 రాజధానుల నిర్మాణం తదితర అంశాలలో అధికార వైసీపీ ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, బిందు సేద్య విధానం నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. శక్తివంతమైన అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు గారు పక్కనే అదే మాదిరి మరి ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో తెలిసి నిస్వార్థంగా ఈ కూటమి ఏర్పడడానికి ప్రధాన పాత్ర పోషించిన యువ కెరటం మరి పవన్ కళ్యాణ్ గారి జనసేన పక్కన ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడ్డారంటే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఈ కూటమి వల్ల తప్ప, అంటే చంద్రబాబు నాయుడు లాంటి
విజనరీ రిఫార్మిస్ట్ సీఎం వాళ్ళు తప్ప ఎవరి వాళ్ళు కాదు. కాబట్టి దయచేసి మన బలిత సోదరులందరూ కూడా నేను మనవి చేసింది ఏంటంటే రాష్ట్ర శ్రేయస్సుని అలాగే మన సామాజిక శ్రేయస్సుని కూడా దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా తప్పనిసరిగా కూటమికి ఓటేద్దామని చెప్పి మనవి చేస్తున్నాను. మరి ఇంకో విధంగా చూసినట్టయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాలన ఉందో బలిజ కాపులందరినీ కూడా సుమారు 18 నుంచి 20% ఆంధ్రప్రదేశ్ ఉన్న ఈ సంఖ్యాబలం ఉన్న ఈ కులాన్ని పూర్తిగా అనగదొక్కే విధంగా ఆయన వ్యవహరించడం జరిగింది. పేరుకి కొన్ని పదవి ఇచ్చినా సరే ఎక్కడ కూడా అధికారాలు లేవు. అలాగే ఏదైతే కాపు కార్పొరేషన్ 2,000 కోట్లు 5 సంవత్సరాల్లో 10,000 కోట్లు ఆయన ఇవ్వాల్సి ఉందో ఆయన్ని తొంగలో దొక్కి వారి ఇష్టానుసారం కాపులు వాడుకోవడం కానీ కాపులు అనదొక్కడం కానీ చేశారు. కాబట్టి బలిజ కాపులు అందరూ కూడా వాస్తవాన్ని గ్రహించి కేవలం మన ఓట్లు వేయడమే కాకుండా అన్ని సామాజిక వర్గాలతో సఖ్యతగా ఉండి కూటమి విజయానికి అలాగే ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని మనందరూ కూడా తప్పనిసరిగా ఏదైతే త్రిమూర్తుల సంఘం ఉందో దాన్ని బలపరచాలని మనం కోరుకుంటున్నాను. ముఖ్యంగా చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి కాపు రిజర్వేషన్ సంబంధించి కూడా ఈడబ్ల్యూఎస్లో 5% ఇచ్చి మరి యాక్ట్ 14/19 తయారు చేసి మరి 2019 మార్చి 8న దాన్ని అమలు చేస్తూ ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది. మరి దుర్మార్గమైన ప్రభుత్వం అది కూడా క్లోజ్ చేసి ఆ మాదిరి కూడా బడ్జెట్ కాపులు కూడా చిన్న న్యాయం కూడా జరగకుండా మరి పక్కన పెట్టడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి వ్యవసాయ పనిముట్లో కానీ వ్యవసాయ రంగంలో కానీ ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో కానీ మరి అలాగే కాపు కార్పొరేషన్ ద్వారా విదేశీ విద్య కానీ అనేక నిధులు ఇచ్చి మరి బడ్జెట్కి సంబంధించి ఎంతో అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి తప్పకుండా మనందరం కూడా వారిని సపోర్ట్ చేద్దామని మనం చేసుకుంటూ ముఖ్యంగా నేను మనం చేసిందంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా బలిజ కాపులకు సంబంధించి రాజకీయంగా కొంత అన్యాయం చేశారు. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు మరి ఆ విషయాన్ని పరిగణలో తీసుకుని బలిజలకు అభివృద్ధి ప్రత్యేకంగా కృషి చేస్తారని మనం చేసుకుంటూ మరి ఈ సంగమం ముందుకెళ్ళాలి, రాష్ట్ర అభివృద్ధి ముందుకెళ్ళాలంటే ఈ కూటమికి అందరూ కూడా ఓట్లేసి ఇక్కడ ఎవరైతే స్థానికంగా ఉన్న మరి గురిజాల జగన్మోహన్ గారు మరి అసెంబ్లీ అభ్యర్థిగాను అలాగే దగ్గుమల్ల ప్రసాద్ గారు పార్లమెంట్ సభ్యులుగాను పోటీ చేస్తారు. కాబట్టి వారికి పెద్ద ఎత్తున విజయం చేకూర్చి మరి ఇక్కడి నుంచి కూడా విజయదాకా మోగించాల్సింది. హరాంలకు చోర్లకు పుట్టినిల్లు చిత్తూరు టీడీపీ ఆఫీస్ అని వైసీపీ ముస్లిం నాయకులు దుయ్యబడ్డారు. అన్నదమ్ముల కలిసిమెలిసి జీవించే చిత్తూరు ముస్లింలపై చిత్తూరు ప్రజలపై బెంగళూరుకు చెందిన హరాంల ముఠా నాయకుడు గురజాడ జగన్ చేస్తున్న దండయాత్రను చిత్తూరు వాసులు సమర్థవంతంగా ఎదుర్కొంటామని వారు హెచ్చరించారు. పవిత్ర రంజాన్ పర్వదినాన ఎలాంటి ఆహ్వానం లేకుండా కాజీ మరియు కమిటీ సభ్యులను ఎలాంటి అనుమతులు అడగకుండా బందిపోటు దొంగల మద్యం మత్తులో ఉన్న సుమారు 50 మందితో ఈద్గాలో దూరటం ముస్లింలను మత పెద్దలను అవమానపరచడం కాదా అని వారు ప్రశ్నించారు. ముస్లింల ప్రార్థనా మందిరంలో సాక్షాత్తు కాజీ మత పెద్దల సమక్షంలో దౌర్జన్యకాండకు తెరలేపి పబ్లిసిటీ కోసం ప్రాకులాడటం తగదని హెచ్చరించారు. బీజేపీతో చట్టాపట్టాలు వేసుకుని ముస్లింలను మభ్యపెట్టడానికి వస్తున్నారన్న భావనతోనే ముస్లిం యువకులు టీడీపీ బందిపోటు దొంగలను అడ్డుకున్నారన్నారు. జగనన్న సంక్షేమ పథకాలలోనూ విజయానందరెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలలో అత్యధిక లబ్ధిదారులు ముస్లింలేనని, అందుకే ముస్లింలు ఏకపక్షంగా వైసీపీకి అండగా ఉంటామని వారు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ముస్లిం నాయకులు రషీద్, ఘనీ, షఫీ, సయ్యద్, షకీలా, మస్తాన్ ఖాన్, నవాజ్, మొహద్దీన్, ఆరిఫ్, ముస్తాక్ తదితరులు పాల్గొన్నారు. తెలియజేయడం జరిగింది. నిన్న ఈ క్రమంలో కొంతమంది వైసీపీ నాయకులు, కొంతమంది టీడీపీ నాయకులు గుంపుగా వచ్చి సుమారు ఒక 50 మంది వరకు గుంపుగా వచ్చి మరి అక్కడ బలవంతంగా మైక్ లాక్కోవడానికి కూడా ప్రయత్నించడం జరిగింది. అదేవిధంగా మరి మన డిస్టిక్ కాజీ సాహెబ్, మా మత పెద్ద అయిన డిస్టిక్ కాజీ సాహెబ్ను కూడా భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. ఆయన్ను ఉద్యోగం నుంచి తీసేస్తామనేసి కూడా ఆయన్ను భయపెట్టడం జరిగింది. ఇది ప్రజలందరికీ తెలుసు, ముఖ్యంగా ముస్లిం ప్రజలందరికీ తెలుసు. ముస్లింల పక్షపాతి అయిన వైసీపీ వైపే ముస్లింలు ఉన్నారు. కానీ మీరు ఈరోజు ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న మన బీజేపీ పార్టీతో మీరు పొత్తు పెట్టుకొని ముస్లింల ఓట్లు అడగడానికి మరి ప్రార్థనా ప్రదేశాలను మీరు వినియోగించడానికి వచ్చారు.
దానికి ముస్లింలు అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరు ముస్లిం నాయకులు కానివ్వండి, ముస్లిం ప్రజలు కానివ్వండి, నిన్న జరిగిన ప్రార్థన సమయంలో ఎవరు టీడీపీ వాళ్ళను పట్టించుకోకుండా పోయినారు. అది వాళ్ళ తప్పది. ఈరోజు మాత్రమే వచ్చి ముస్లిం గుర్తొచ్చారు మీకు అనేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాము. ముఖ్యంగా ముస్లింలు మన విజయానంద రెడ్డి గారి తరపునే ఉన్నారు. ఆయన కూడా వచ్చారు, డిగ్నిఫైడ్గా అక్కడ ఉన్నారు. ప్రజలకు ముస్లిం ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేగాని వేరే ఏ విషయాల్లో ఆయన మాట్లాడలేదు. ఈ విషయాన్ని పక్కదావ పట్టిస్తూ మరి టీడీపీ వాళ్ళు మరి అక్కడ వచ్చి భయభ్రాంతులు చేయడం జరిగింది. కాబట్టి ఈ చర్యను హేమైన చర్యగా ముస్లిం పట్టణ ప్రజలందరూ భావిస్తున్నారు. దీన్ని మేమందరూ ఖండిస్తున్నాము. వేసవి ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నగర పాలక సంస్థ పరిధిలో వడదెబ్బపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు కమిషనర్ అరుణ మార్గనిర్దేశంలో నగర పాలక పరిధిలోని అన్ని వార్డులలో వార్డు ఆరోగ్య కార్యదర్శుల ఆధ్వర్యంలో వడదెబ్బ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏఎన్ఎంలు సూచించారు. ప్రధానంగా మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో 6 బయట పనులు చేయరాదన్నారు. వృద్ధులు, మహిళలు, పిల్లలు పగటి సమయం వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని, నీరు ఎక్కువగా తాగాలని, పనులు చేసేవారు నీడలో చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఓఆర్ఎస్ ద్రావణాన్ని తీసుకోవాలన్నారు. వడదెబ్బ లక్షణాలపై అవగాహన కల్పించారు. ముర్కంపట్లో జరిగిన కార్యక్రమంలో సిఎంఎం గోపి, ఏఎన్ఎం సునీత, స్థానిక మహిళలు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ ఫలితాలలో 100% ఉత్తీర్ణత సాధించడం జరిగిందని విజయం విద్యా సంస్థల అధినేత తేజోమూర్తి తెలిపారు. ద్వితీయ సంవత్సరం ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించిన వారిలో ఎంపీసీ విభాగంలో శృతి 1000 మార్కులకు గాను 981, జోష్న 1000 మార్కులకు గాను 981, రితిక 1000 మార్కులకు గాను 972, జీజే 1000 మార్కులకు గాను 970 మార్కులు సాధించారని తెలిపారు. బైపీసీ విభాగంలో అఖిల్ 1000 మార్కులకు గాను 949, సౌమ్య 1000 మార్కులకు గాను 936, ఎంఈసీ విభాగంలో ముఖేష్ సాయి 1000 మార్కులకు గాను 958, సిఈసి విభాగంలో భారత్ 1000 మార్కులకు గాను 958, అనిల్ 1000 మార్కులకు గాను 954 మార్కులు సాధించారని తెలిపారు. ద్వితీయ సంవత్సర ఫలితాలలో 950 కంటే ఎక్కువ మార్కులు 52 మంది, 900 మార్కులు కంటే ఎక్కువ మార్కులు 130 మంది, ప్రథమ సంవత్సర ఫలితాలలో 450 కంటే ఎక్కువ మార్కులు 46 మంది, 400 మార్కుల కంటే ఎక్కువ మార్కులు 124 మంది విద్యార్థులు సాధించారని, ఇంతటి ఉత్తమ ఫలితాలు సాధించడానికి తమ కళాశాలలో అనుసరించే ఉన్నతమైన విద్యా ప్రమాణాలు మరియు బోధనా ప్రణాళికలు కారణమని తేజోమూర్తి అన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను విజయం అకాడమిక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శైలజామూర్తి మరియు కళాశాల ప్రిన్సిపల్ జీవరత్నం నాయుడు మరియు అధ్యాపక బృందం అభినందించారు. హరం సంపాదనతో వైసీపీ నేత విజయానందరెడ్డి అరాచకాలకు పాల్పడుతున్నాడని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గుర్జాల జగన్మోహన్, మాజీ మేయర్ కటారి హేమలత, మైనార్టీ నేతలు అబుల్, అత్తుబాయ్, నౌషాద్, జనసేన నేత ఆరిఫ్లు మీడియాతో మాట్లాడారు. పవిత్రమైన రంజాన్ పర్వదినాన ఈద్గాలో రాజకీయ ప్రసంగం చేయడం సిగ్గుచేటన్నారు. ముస్లింలు బిర్యానీ తింటారు, గడ్డి తినరని వారి మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఈద్గాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా చేశారని, విజయానందరెడ్డి కూడా అనేక రకాల పథకాలకు సొంత డబ్బులు అందజేశారని చెప్పడం, మసీదులో కూడా రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చిత్తూరు నగరంలో లాటరీ టికెట్లు, గంజాయి, మత్తు పదార్థాల వ్యాపారాలలో విజయానందరెడ్డి అనుచరులు చేస్తున్నారని గుర్జాల ఆరోపించారు. ఇప్పటికైనా పోలీసులు కళ్ళు తెరిచి అక్రమ వ్యాపారాలను అడ్డుకోవాలని కోరారు. టీడీపీ హలాల్, వైసీపీ హరాం అంటూ మైనార్టీలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నేతలు జాఫర్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. పరిస్థితులు రావచ్చు కాబట్టి ప్రత్యేకంగా మైనారిటీ సహోదరులందరినీ నిన్న నాకు జరిగిన అది అవమానంగా భావించను కానీ
మైనారిటీలకే అది అవమానం నిన్న. ఎందుకంటే ఒక ఖురాను రంజాన్ దినాన వాళ్ళు పవిత్రంగా వినవలసిన సందర్భంలో రాజకీయ ప్రస్తావన ఎత్తుకొని రాజకీయంగా అది ఒక సభలాగా అయిపోయింది తప్పితే ఒక ప్రార్థన సమయంలాగా లేదు. కాబట్టి ప్రజల్ని కూడా నేను కోరుకుంటున్నాను, ఈ చిత్తూరు పట్టణ ప్రజలు కానీ మైనారిటీ సహోదరులు కానీ ఎటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే ఈ నియోజకవర్గం బాగుపడుతుంది, ఎటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రానికి మైనారిటీలకు ఏదైనా చేసిన చరిత్ర ఉందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన చరిత్ర ఉంది. చరిత్రలో మేము చెప్పుకునేకి ఫలానాది చేశాము అనేకి మాకు ఒక ఇది ఉంది. వాళ్ళు ఏం చేశారు ఏమి అని చెప్పుకోగలిగిన శక్తి ఉంటే వాళ్ళు చెప్పుకోవచ్చు. కాబట్టి నేను ప్రత్యేకంగా పదే పదే చెప్తున్నా, చిత్తూరు నియోజకవర్గంలోని మైనారిటీ సహోదరులందరినీ పేరు పేరున నేను వేడుకునేది ఒక్కటే, ఈరోజు మీరు దీన్ని చిన్నగా తీసుకుంటే రానున్న రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం 100% అధికారంలోకి వచ్చేది గ్యారంటీ. తిరిగి రంజాన్ తోఫా కానీ, మసీదుల ప్రారంభం కానీ, మీరు చెప్పిన దుల్హాన్ పథకం కానీ, విదేశీ విద్యలు కానీ, ఇంకా అనేక సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేకి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ మాయ మాటలు విని మోసపోకండి, తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయండి. మీరు నిన్న ఒక ఇష్యూ కూడా మాట్లాడాడు, 4% రిజర్వేషన్. ఈరోజు అధికారంలో ఉండేది వైఎస్ఆర్ ప్రభుత్వం. నిజంగా వైఎస్ఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో కానీ రాజ్యసభలో కానీ మీకు కావాల్సినంత మెజారిటీ ఇచ్చినారు. ఏ ఒక్క ఎంపీ అభ్యర్థి కానీ పార్లమెంట్లో, ఏ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ అసెంబ్లీలో కానీ మండలిలో కానీ ఎక్కడ కూడా అపోజ్ చేయలేదు. అపోజ్ ఎందుకు చేయలేదు అనేది మైనారిటీ సహోదరులందరూ అర్థం చేసుకోవాలి. ఈరోజు ఏదో బీజేపీతో పొత్తు కలిగింది కాబట్టి తెలుగుదేశం పార్టీ మైనారిటీలకి ద్రోహం చేసిందన్నట్టుగా ఏవేవో కథలు చెప్తూ వాళ్ళకున్న మీడియా ఛానల్ కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఏది పడితే అది రూమర్స్ క్రియేట్ చేయడం ఒక్కటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి, వైఎస్ఆర్ పార్టీ నాయకులకే ఆ ఒక కీర్తి చెందింది. నేను ఒక్కటైతే కోరుకుంటున్నా, మైనారిటీలు చాలా తెలివైన వాళ్ళు. మైనారిటీలు స్వచ్ఛమైన హలాల్ చేస్తే తప్పితే బిర్యానీ కూడా తినరు. అలాగే వారు సంపాదించిన డబ్బు కూడా హలాల్ లాంటిది. మేము చెప్పము, ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ నాయకుడు ఏ రకమైన సంపాదన దాన్ని హరాం అంటారు. సో హరాం డబ్బుతో ఏదన్నా తిన్నా కూడా అల్లా క్షమించడు అని చెప్తారు ఖురాన్లో. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్న మైనారిటీ సహోదరులను, మంచి వారిని గుర్తించి మంచి నాయకత్వానికి మీరందరూ కానీ ఓటేసి బలోపేతం చేస్తే హలాల్ చేసిన విధమైన మంచి కార్యక్రమాలతో మా అధినాయకుడు. శుక్రవారం విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో శ్రీ విద్యా వికాస్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారని కళాశాల కరస్పాండెంట్ ప్రకాష్ చంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీసీ విభాగంలో కేఎం మౌనిక 1000 మార్కులకు గాను 991 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ మరియు స్టేట్ 3వ ర్యాంక్ సాధించారని తెలిపారు. అలాగే టి దీపిక 1000 మార్కులకు గాను 987 మార్కులు సాధించి టౌన్ 3వ ర్యాంకు, బైపీసీ విభాగంలో పివి పల్లవి 1000 మార్కులకు గాను 957 మార్కులు, సిఈసి విభాగంలో ఎస్ ఫిర్దోస్ 922 మార్కులు సాధించారన్నారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో గజ శివాని 470 మార్కులకు గాను 462 మార్కులు సాధించి స్టేట్ 6వ ర్యాంకుగా నిలిచిందని మరియు డిఎన్ జశ్వంత్ 458 మార్కులు, బైపీసీ విభాగంలో జెనిఫర్ 440 మార్కులకు గాను 417 మార్కులు, సిఈసి విభాగంలో సాన్యశ్రీ 500 మార్కులకు గాను 485 మార్కులు సాధించి టౌన్ 2nd ర్యాంకుగా సాధించారని శ్రీ విద్యా వికాస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కేసి మధుమూర్తి తెలిపారు. తమ కళాశాలలో సీనియర్ ఇంటర్లో 1000 మార్కులకు గాను 900 పైగా 23 మంది విద్యార్థులు, జూనియర్ ఇంటర్లో 400 మార్కులకు పైగా 28 మంది విద్యార్థులు సాధించారని శ్రీ విద్యా వికాస్ కళాశాల ప్రిన్సిపాల్ కేసి మధుమూర్తి తెలిపారు.
ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను విజ్ఞాన దీప్తి విద్యా సంస్థల ఫౌండర్లు రామచంద్రారెడ్డి, రామాంజులు, నరేష్ చంద్రారెడ్డిలు ప్రత్యేకంగా అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్ రాజు, ఏఓ గోపి, అధ్యాపకులు రామదాసు, అగస్త్య అయ్యప్ప, కృష్ణబాబు, అఖిల, సుబ్బారావు, నిరూప తదితరులు పాల్గొన్నారు. గజశివాని 470 మార్కులకు గాను 462 మార్కులు సాధించి స్టేట్ 6th ర్యాంక్ వచ్చింది. అలాగే సిఈసి విభాగంలో శాన్యశ్రీ అనే అమ్మాయి 500 మార్కులకు గాను 485 మార్కులు సాధించి టౌన్ 2nd మార్క్ సాధించింది. సో ఇటువంటి ఉత్తమ మార్కులు సాధించడానికి బాగా కష్టపడి చదివిన మా యొక్క విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. అలాగే ఇటువంటి మార్కులు రావడానికి బాగా విశేషం కృషి చేసిన మా అధ్యాపక బృందానికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇవే కాకుండా జనరల్గా ఎంసెట్లోను, జేఈ మెయిన్స్లో కూడా మా కాలేజ్ ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నది. సో ఇటువంటి ఉత్తమ ఫలితాలు సాధించడానికి మాకు మా పేరెంట్స్ యొక్క వెన్నుదన్ను ప్రోత్సాహం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు కాబట్టి మేము ఇటువంటి మంచి రిజల్ట్స్ను మేము సాధించగలుగుతున్నాం. సో భవిష్యత్తులో కూడా దీనికన్నా మెరుగైన ఫలితాలను సాధించడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. తిరుపతి రూరల్ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాకులు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఆ పార్టీ విధి విధానాలు నచ్చక చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై నమ్మకంతో టీడీపీలోకి క్యూ కడుతున్నారు. శుక్రవారం శ్రీనివాసపురం పంచాయతీ వైస్ సర్పంచ్ జేపీ సునీల్ చౌదరి, వార్డు మెంబర్ మురళి, ఓటేరు పంచాయతీ వార్డు మెంబర్ మధు, రవి, పవన్ రెడ్డి, లోకేష్, దినేష్, చంద్ర, సురేష్, చందు చౌదరి మరియు తదితరులు పులివర్తి నాని సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, పులివర్తి నాని పోరాట పటిమ మమ్మల్ని వైసీపీ వీడేలా చేశాయని కొత్తగా పార్టీలో చేరిన వారన్నారు. అవినీతి లేకుండా చంద్ర నియోజకవర్గం తెస్తా. కుటుంబ పాలన అనేది, నా కుటుంబ పాలన అనేది చంద్ర నియోజకవర్గంలో ఉండదు. కార్యకర్తల పాలన ఉంటుంది. ప్రజల యొక్క అవసరాలు తీరుద్దాం. ప్రజల యొక్క చంద్ర నియోజకవర్గానికి సంబంధించినటువంటి యువతకు ఉద్యోగాలు ఇద్దాం. చంద్ర నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతులకు నీళ్లు తెచ్చిద్దాం. చంద్ర నియోజకవర్గంలో ఉండే కర్షక కార్మికులకి ఉపాధి కల్పిద్దాం. చంద్ర నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుపేదల కుటుంబ సభ్యులకి ఇండ్లు కట్టిద్దాం. దీన్ని అభివృద్ధి చేస్తానని మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నా. గత ఎలక్షన్లో మీరు చూస్తుంటారు, 2014 తర్వాత ఏ విధంగా ప్రవర్తించాడు, 2019 తర్వాత ఏ విధంగా ప్రవర్తించాడు. 2019లో నేను గెలిచిన 3 నెలల్లో శ్రీనివాసపురంలో ఉన్న 242 సర్వే నెంబర్ని రిజిస్ట్రేషన్ చేయిస్తానన్నాడు పెద్ద మనిషి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అదేవిధంగా గెలిచిన 3 నెలల్లో మంగళానికి తెలుగుగంగా వాటర్ తెస్తా అన్నాడు. ఇక్కడ శ్రీనివాసపురం, పద్మావతిపురం, తిరుచానూరు కన్నిటి కూడా తెలుగుగంగా వాటర్ తెస్తా అన్నాడు. ఎక్కడైనా తెచ్చినాడా పెద్ద మనిషి? ఒకసారి ఆలోచించండి. ఆయనకు సంబంధించిన ఈ శ్రీనివాసపురానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ జరగల. కానీ తుమ్మలగుంటలో మట్టం ల్యాండ్లో ఆయన కేవీఎస్ పేరుతో, ఆయన కుటుంబ సభ్యుల పేరుతో, ట్రస్ట్ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఒకసారి ఆలోచించండి. ఇక్కడ నుండి చంద్ర నియోజకవర్గం ప్రజలందరూ కానీ, శ్రీనివాసపురం, పద్మావతిపురంలో ఉండే ప్రజలు కానీ, వైసీపీ పార్టీ కుటుంబ సభ్యులు కూడా ఒకసారి ఆలోచించండి. శుక్రవారం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాలలో విజ్ఞాన సుధా జూనియర్ కాలేజ్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని చైర్మన్ శ్రీధర్ తెలిపారు. ద్వితీయ సంవత్సరంలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన వారిలో లిఖిత్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 985, గిరీష్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 971 మార్కులు, ప్రీతి ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 932, లోకేశ్వరి ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 923, అఫ్రీన్ సిఈసి విభాగంలో 1000 మార్కులకు గాను 852 మార్కులు సాధించారని తెలిపారు. అలాగే మొదటి సంవత్సర ఫలితాలలో జాహ్నవి ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 460 మార్కులు సాధించిందని, నిషిత ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 458 మార్కులు సాధించిందని, జస్మితా సాయి ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 454 మార్కులు సాధించిందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.